ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా వందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం వచ్చి కీర్తన గ్రంథము 110 అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందామండి. ఏంటి? ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్యం, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. యెహోవా నీ పరిపాలన దండమును సియోనులో నుండి సాగు చేయుచున్నాడు. నీ శత్రువుల మధ్య నీవు పరిపాలన చేయుము. ఏమనుందంటే ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్యం, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమును కూర్చుండుము. యెహోవా నీ పరిపాలన దండమును సియోనులో నుండి సాగుచేయుచున్నాడు. నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయము. నీ శత్రువుల మధ్య నువ్వు పరిపాలన చేయము అని చెప్తున్నారు. అయితే నా కుడి పార్శ్వను కూర్చుండుము అంటే కుడి పార్శ్వం అంటే ఏంటంటే పాతకాలంలో రాజు కుడివైపు స్థానం అత్యంత గౌరవమైన స్థానం. అది అధికార భాగ్యస్వామి ఉన్న స్థానం. దేవుడు తన కుడివైపు కూర్చోమని పిలవడం అంటే ఆయనకు సమానమైన ఘనత, అధికారం ఇవ్వడం. యేసు పరలోకానికి వెళ్ళి తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు అంటే ఆయన సర్వాధికారి అని అర్థం. తర్వాత నీ శత్రువులను నీ పాదములకు పీఠంగా చేయ వరకు అంటే నీ శత్రువులను నీ పాదముకు పీఠం వరకు చేయ వరకు అంటే పాదపీఠం అంటే యుద్ధంలో ఓడిన రాజులు తలలు వంచి పడిపోయిన తర్వాత గెలిచిన రాజులు కాళ్ళు పెట్టి బల్ల శత్రువులను పూర్తిగా ఓడిపోయి అధీనంలో రావడం దీని అర్థం. యేసు శత్రువులు పాపం, మరణం, సాతాను ఆయన తిరిగి వచ్చే వరకు అన్ని శత్రువులు ఆయన కాళ్ళు కిందకి వచ్చి వరకు ఆయన పరిపాలిస్తూనే ఉంటాడు. నీ పరిపాలన దండము సియోనులో నుండి సాగు చేయము. నీ పరిపాలన దండము సియోను నుండి సాగు చేయము అంటే దండం అంటే రాజదండం, రాజు అధికారానికి గుర్తు. సియోను అంటే దేవుని రాజ్యం, దేవుని ప్రజలు ఉన్న చోట దేవుని రాజ్యం నుండి యేసు అధికారం లోకమంతా వ్యాపిస్తుంది. సువార్త ద్వారా ఆయన రాజ్యం విస్తరిస్తుంది. నీ శత్రువుల మధ్య నీవు పరిపాలన చేయము. ఎవరి మధ్య చేయమన్నారు? నీ శత్రువుల మధ్య పరిపాలన చేయము. శత్రువులు ఇంకా పూర్తిగా నాశనం కాలేదు. వాళ్ళు మధ్యలోనే వ్యతిరేకత మధ్యలోనే యేసు పరిపాలిస్తున్నాడు. సంఘం